ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 1 జూలై 2020వ తేదీ బుధవారం మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు దిన ఫలితాలు ఏ విధంగా ఉంటాయి మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు 7వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, 3వ స్థానంలో ఉన్నటువంటి రవి, 12వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ప్రధానమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఈ రోజు నుంచి గురు భగవానుడి యొక్క అనుగ్రహం ప్రారంభమైంది. భాగ్యస్థానంలోకి గురుని యొక్క సంచారం. గత కొద్ది నెలలుగా అనూహ్యమైనటువంటి పరిస్థితుల్లో చేతికి అందవలసినటువంటి డబ్బులన్నీ కూడా ఆగిపోయినాయి. అది ఈ రోజు నుంచి పరమేశ్వరుడి దయతో ఈ 15 రోజుల లోపల అటువంటి పనులన్నీ కూడా ఏదైనా ఉంటే పూర్తి చేసుకోండి. చాలా విజయవంతంగా పనులన్నీ కూడా పూర్తి అయ్యేటువంటి మంచి అవకాశాలు ఉన్నటువంటి రోజు. ఈ రోజు నుంచి చాలా బాగుంటుంది. ఈరోజు అశ్విని నక్షత్రం వాళ్ళకి కొంత సామాన్యంగా ఉంటుంది. భరణి కృతికా నక్షత్రం వాళ్ళకి యోగదాయకంగానే ఉంటుంది. మాట చెల్లుబాటు అవుతుంది. ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు కూడా చేతికి వస్తాయి, తెలుస్తాయి. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి పనుల విషయంలో ఒక దారికి వస్తుంది. దూర ప్రాంతాలకు ప్రయాణాలు విరమించుకోండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి రోజు, చాలా శుభకరంగా ఉంది. అయితే 8వ స్థానంలోకి గురుడు ఈ రోజు నుంచి ప్రవేశించి ఉన్నారు. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ గురుడు ఈ రోజు నుంచి నవంబర్ వరకు కూడా ఆయన అష్టమ స్థానంలోనే ఉంటారు. సెల్ఫ్ డ్రైవింగ్ని పూర్తిగా మానేయండి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ధనపరమైనటువంటి విషయాలలో లాంగ్ టర్మ్ ఆలోచిస్తే కానీ కమిట్మెంట్ ఇవ్వకండి. తొందరపాటు నిర్ణయాలు చేయకండి. వాక్ విషయంలో అదుపు పెట్టుకోండి. ఎందువల్లంటే గురు ప్రభావం ఇబ్బందిగా ఉంది. కొద్ది రోజుల పాటు ఆయన 8వ స్థానంలో మూర్తిమంతమ రీత్యా కూడా యోగదాయకంగా లేరు. కాబట్టి గురుని యొక్క అనుగ్రహం అతి సామాన్యంగా ఉంటుంది. అతి జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈ రోజు నుంచి అనుకూలమైనటువంటి రోజు. భగవంతుడు దయ ఏదో రూపంలో ఎక్కడో భగవంతుడు నమ్మిన వారికి మంచి జరుగుతుందని చెప్పడంలో ఇదే అనుకుంటా. ఎందువల్లంటే ఇవాళ నుంచి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో గత 5-6 నెలలుగా అసలు ఇరుక్కుపోయారు మీరు, జనవరి నుంచి కూడా. అలాంటి స్థితిని చూస్తే గురు భగవానుడు ఈ రోజు నుంచి 7వ స్థానంలోకి వచ్చారు. రాజ్యస్థానం ముందు కుజుడు యోగదాయకంగా ఉన్నారు. మొన్నే గ్రహణంలో భయంకరమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొన్నారు. అన్ని పనులు ఇవాళ నుంచి అన్నీ ముందుకు వెళ్తాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు చాలా అనుకూలమైనటువంటి రోజు. విజయవంతమైనటువంటి దిశగా ప్రతి పనిని పూర్తి చేసుకోగలుగుతారు. మాట పట్టింపులు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. వెన్నెముక సంబంధమైనటువంటి వెన్నెముక సంబంధమైనటువంటి ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మొండి పట్టుదలకు పోయి ఎటువంటి పిచ్చి నిర్ణయాలు చేయకుండా చాలా బ్యాలెన్స్గా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు కొంతవరకు శుభకరంగా ఉంది. అయితే గురు మార్పు సామాన్యమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఒక రకంగా 7వ స్థానంలో గురు భగవానుడు వచ్చి ఉన్నారు. కొంతమందికి యోగించింది, కొంతమందికి మహాజాతకులు అంటే ఉన్నటువంటి మహర్దశలో ఉన్నటువంటి జాతకాల్లో యోగాలు సరిగ్గా లేకపోతే వాళ్ళకి యోగించలేదు తప్ప మిగతా వాళ్ళకి గురుడు అతిచారంతో ముందుకు వచ్చినట్టు వక్రగతితో ముందుకు వచ్చిన గురుడు చాలామందిని యోగించారు. అయితే ఏది ఏమైనప్పటికీ కర్కాటక రాశి వారికి కొంత సామాన్యమైనటువంటి ఫలితాలే. ఈరోజు ఏదో అనుకున్నటువంటి పనులకి మెల్లిమెల్లిగా ఒక దారికి వస్తుంది. శత్రు బాధలు ఎక్కువ అవుతాయి. ధనపరమైనటువంటి విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త వహించండి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మఖా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఎదుర్కొనేటువంటి పరిస్థితి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో ఉన్నటువంటి కుజ ప్రభావం ఇబ్బందిగా ఉంది. అయితే ఎన్నో రోజులుగా గత మార్చి నెల ముందు అనుకోని పరిస్థితుల్లో అతిచారంతో మారినటువంటి గురుని యొక్క ప్రభావం సింహరాశి వాళ్ళని చాలా దెబ్బతీసింది.
అయిపోయింది, వడ్డన వరకు వచ్చినటువంటి భోజనం ఆగిపోతే ఎంత బాధపడుతుందో మీ పరిస్థితి కూడా అంత భయంకరంగా ఆగిపోయిందని చెప్పాలి. ఎందువలనంటే గురుడు వక్రించి ఇవాళ ఆ గురుడు స్వక్షేత్రంలో పంచమస్థానంలోకి రావడం, పంచమస్థానమందు గురుడు, షష్ఠస్థానమందు శని, లాభమందు రాహువు, లాభమందు రవి. నిజంగా మహర్జాతకులు అంటే సింహరాశి వాళ్ళ అనే విధంగా ముందుకు వెళ్ళే విధంగా ఉంది. పని అన్నీ కూడా కష్టపడితే పనులన్నీ కూడా దారికి వస్తాయి. వాక్కును అదుపులో పెట్టుకుని జాగ్రత్తగా పనులన్నీ కూడా పూర్తి చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. హస్త నక్షత్ర జాతకులకు మాత్రం కొంత అనుకూలమైనటువంటి రోజు. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. 7వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రక్త సంబంధమైనటువంటి ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, నడిచేటప్పుడు జాగ్రత్త, జారి కింద పడేటువంటి ప్రమాదాలు కూడా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యా పిల్లలతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. తీసుకునే ప్రతి విషయంలోనూ కూడా కొద్దిగా దూరదృష్టితో ఆలోచించి కమిట్మెంట్ ఇవ్వడం మంచిది. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. అయితే మీరు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల ఒక క్లారిటీ ఉంటే, అంటే ఇక్కడ ఎలా తీసుకోవాలి అంటే ఏదైనా భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు కానీ, లేకపోతే ధనపరమైనటువంటి వ్యవహారాలు కానీ, వక్రించి 4వ స్థానంలోకి వచ్చినటువంటి గురుడు వల్ల మూర్తిమంతమ రీత్యా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మంచి ఆలోచనతో ముందుకెళ్ళండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని బాగా ఆరాధించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి చాలా యోగదాయకంగా ఉంది. స్వాతి నక్షత్ర జాతకులకు అద్భుతమైనటువంటి రోజు. గురు భగవానుడు 3వ స్థానంలోకి వచ్చారు. అర్ధాష్టమ గురుడు తప్పుకున్నారు. కొంత మనశ్శాంతిగా ఉంటుంది. అయితే షష్ఠమందు ఉన్నటువంటి కుజుడు సంపూర్ణమైనటువంటి యోగాన్ని ఇస్తున్నారు. మీకు మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ధనపరమైన విషయాలు కూడా కొంత అనుకూలతలుగా కనిపిస్తున్నాయి. ప్రతి విషయంలోనూ కొంత జాగ్రత్త వహిస్తే సమస్యని మీరు మీ తెలివితేటలతో మీరు పరిష్కరించుకోగలుగుతారు. తొందరపడవద్దు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. 8వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శుక్రుని యొక్క ప్రభావం సామాన్యంగా ఉన్నప్పటికీ 3వ స్థానంలో ఉన్నటువంటి గురుడు భాగ్యస్థానాన్ని చూడడం వల్ల సమయానికి ఏదో రకంగా ఆప్తుల వల్ల, సోదరుల వల్ల, చెల్లెల వల్ల ఏదో రకంగా సమయానికి ఏదో రకంగా ధనపరమైనటువంటి సహాయం చేతికంది ఆనందం, కుటుంబంలో ఆనందం వెలువరిస్తుంది. ఆలోచించి ముందుకు వెళ్ళాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి శుభాశుభ మిశ్రమంగా ఉంది. వ్యయస్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, 8వ స్థానంలో ఉన్నటువంటి రవి. అయితే అదృష్టం ఏంటి అంటే గత ఏలినాటి శని ప్రభావం జనవరి 24 పూర్తయింది అనుకునే ఈ లోపల గురుని యొక్క వక్రస్థితి వల్ల ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వీళ్ళు పడిపోయారు. అలాంటిది 8వ స్థానంలో పట్టినటువంటి గ్రహణం. వీళ్ళన్నిటి నుంచి పరమేశ్వరుడు ఏదో రూపంలో బయటకు పడేయాలి అనేటువంటి విధానంగా వీళ్ళని ఆశీర్వదిస్తూ ఇవాళే గురు భగవానుడు ధనస్థానంలోకి ప్రవేశిస్తున్నారు. కాబట్టి ధనపరమైన విషయాలు కలిసి వస్తాయి. మీ మాటకి విలువ పెరుగుతుంది. మీ ప్రతి విషయంలోనూ కూడా విజయపథంలో దూసుకుపోతారు. కాబట్టి జాగ్రత్త వహించి మీరు నిర్ణయాత్మకమైనటువంటి విషయాలన్నీ కూడా ఆలోచించి ముందుకు వెళ్తే విజయపథంలో ముందుకు వెళ్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. మూలా నక్షత్ర జాతకులకు మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటి రోజు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి కొంత యోగదాయకంగా ఉంటుంది. ఉత్తరాషాఢ వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా లాభమందు చంద్రుడు అనుకూలమైన దిశగా పనులు కొంత ముందుకు వెళ్తాయి. అర్ధాష్టమ కుజుడు, సప్తమ రవి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. జన్మమందు గురుడు వక్రించి వచ్చారు. కొద్దిగా జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ప్రతినిత్యము కూడా ఆదిత్య హృదయం పారాయణ చేసుకోండి. కొద్దిగా ఒక స్టెప్ తగ్గి ఆలోచించి తగ్గి మాట్లాడడం చాలా మంచిది. తొందరపాటు నిర్ణయాలు చేయకూడదని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే 10వ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు, తృతీయమందు ఉన్నటువంటి కుజుడు ఒక రకంగా అద్భుతమైనటువంటి పరిస్థితి అనే చెప్పాలి. వ్యయస్థానంలో గురుడు వక్రించి వెళ్ళినప్పటికీ తటస్థంగా ఉన్నారు. ఆయన వల్ల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే లేదు. ఆలోచించి ముందుకు వెళ్తే మీరు కనుక మీ స్వశక్తితో మీ ఆలోచనలన్నీ కూడా డిజైన్ కనుక చేయగలిగితే
ఎటువంటి పరిస్థితినైనా కానీ మీరు ఎదుర్కొనేటువంటి స్థైర్యం మీకు ఉంది, అంత ఆలోచన శక్తి మీకుంది. పరమేశ్వరుడు మీకు అన్ని రకాలుగా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. చాలా రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులన్నిటి నుంచి కూడా మీరు బయటపడతారు. తొందరపడకండి. పరాంబిక దయ ఉంది. ఈశ్వరుడు దయతో సర్వత్ర దిగ్విజయంగా మీరు విజయాన్ని సాధిస్తారని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. ఈ రోజునే ఏదో అదృష్టం కొద్దిగా తలుపు తట్టినట్టుగా అనిపిస్తుంది. శుభవార్తలు తెలుస్తాయి. లాభస్థానంలోకి గురుడు ఇవాళ ప్రవేశం, దానివల్ల కొంత మానసికంగా ఊరట లభించి కొన్ని పనులన్నీ కూడా ఒక దిశగా అడుగులు పడి, ప్రతి విషయంలోనూ కూడా అనుకూలమైనటువంటి దిశగా అడుగులు పడి ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఆ పడే విధంగా మీకు అనుకూలమైనటువంటి విధంగా ఈరోజు నిర్ణయాలు తీసుకుంటారు. శతభిష నక్షత్ర జాతకులు మాత్రం అనుకూలమైనటువంటి రోజు. పూర్వాభాద్ర ధనిష్ట నక్షత్ర జాతకులు కొంత యోగదాయకంగా ఉన్నప్పటికీ శతభిషం వాళ్ళకి చాలా బాగుంది. విజయపథంలో ఇవాళ ముందుకు వెళ్తారు. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అతి సామాన్యంగా ఉంది. లాభమందు ఉన్న గురుడు కూడా రాజ్యస్థానంలోకి వెళ్ళి ఉన్నారు. జన్మమందు ఉన్నటువంటి కుజ ప్రభావం చాలా ఇబ్బందిగా ఉంది. ఎవరో నెత్తి మీద కూర్చుని సుత్తితో కొడుతున్నట్టే ప్రతి విషయంలోనూ కూడా అంత ఇబ్బందికరమైన పరిస్థితి కనబడుతూ ఉంటుంది. అయితే గురుడు రాజ్య సంచారంలోకి వెళ్ళడం, ధనస్థానాన్ని గురుడు చూడడం, ఏదో రకంగా ఏదో సమయంలో ఎవరో ఒకళ్ళు వచ్చి ఆదుకున్నట్టుగా ధనపరమైన విషయాల్లో ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయడం, వీటి వల్ల ఆవహించి ఉన్నటువంటి చిక్కుల్ని కొంత విముక్తి పొందేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ఆలోచిస్తే విజయపథంలో ముందుకు వెళ్తారు. తొందరపడకండి. అతి తొందరలోనే మీకు చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఆలోచించి ముఖ్యమైన నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.